జీసస్ అద్భుత కథలు 12వ ఎపిసోడ్లో సాతాను పెట్టిన శోధనని చూశాము. మరి కృంగిపోయి తిరిగి లేవాలి అనుకుంటున్న అలేఖ్యా జీవితం ఏం కానుంది? ఆమె జీవితంలో కార్యం చూసిందా? ఇప్పుడు 13వ ఎపిసోడ్ అయిన శిక్ష పరీక్ష కథనంలో చూద్దాం. అందరూ అలేఖ్యని ధైర్యపరిచి తిరిగి వెళ్లిపోతారు. నా దేవుడు ఉన్నాడు, గర్భం రాదు అని చెప్పిన డాక్టర్స్ రిపోర్ట్స్ కి అతీతంగా నా గర్భం తెరిచారు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశారు అని తన రూంలోకి వెళ్లి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది అలేఖ్య. తండ్రి, అసలు ఇన్నాళ్లలో ఏనాడు గర్భం దాల్చాలి అని మిమ్మల్ని అడగలేదు. నాకు గర్భం రాదు అని తెలిసిన కార్యం మీరు చేస్తారు అనే నమ్మకంతో ఉన్నాను. సారా గర్భాన్ని తెరిచిన గొప్ప దేవుడు నా దేవుడు. మరి ఇప్పుడు ఎందుకిలా? కానీ దేవా, ఒక్కటే ఇప్పుడు అడగాలి అనుకుంటున్నాను. ఈ సంవత్సరం నాకు మీరిచ్చిన వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 10:12 తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మీ కృప కొరకు ఎదురుచూస్తున్నాను తండ్రి అంటూ ఈ సంవత్సరమే నాకు గర్భం తెరవాలి, నన్ను శోధించిన నా బాధను చూసి నవ్వుకున్న అందరికీ మీరే సమాధానం చెప్పాలి అంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటుంది అలేఖ్య. ప్రార్థనలు అన్నీ మన యేసయ్య వింటూ ఉంటారు. మరుసటి రోజు తన భర్త ఇంటికి వచ్చి అలేఖ్యని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. భర్త మనసు మార్చిన ఆ యేసయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది అలేఖ్య. ఇంటికి వెళ్లిన తరువాత అందరూ ఎంతో చక్కగా చూస్తారు. అంతవరకు అనుభవించిన బాధని దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థనలలో గడిపి ఉపశమనం పొందుతుంది అలేఖ్య. ఒకరోజు ప్రిస్కిల్లా, ఏంటదినా, వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ చర్చికి వెళ్తున్నట్టున్నావు. అప్పుడు రమ్మన్నా వచ్చేదానివే కాదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతే ఇంట్లో పనులెవరు చేస్తారు? అయ్యో, అన్నీ చేసే వెళ్తున్నాను కదా ప్రిస్కిల్లా, ఏమైనా మర్చిపోతే గుర్తు చెయ్యు. ఏదో దేవుడంటే నీకు మాత్రమే భక్తున్నట్లు ఎప్పుడు అలా ఎందుకుంటావు? నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఆయన దేవుడే. నీలా అయితే మేమెప్పుడు ప్రవర్తించలేదు. ప్రిస్కిల్లా మాటలకి అలేఖ్య మనసు నొచ్చుకుంటుంది. లోపలికి వెళ్లి మళ్లీ ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. మీ సన్నిధానానికి రావడం తప్ప ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అంటే ఆదివారం మాత్రమే అందరితో వెళ్తే సరిపోతుంది కదా అని దేవునితో మాట్లాడుకుంటుంది అలేఖ్య. ఇంతలో ఆ రాత్రి యేసుప్రభువు కల్లో కనిపించి హగ్గయి 1వ అధ్యాయం 4వ వచనం ద్వారా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సిరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని మాట్లాడుతారు. నిద్రలేచిన తరువాత అలేఖ్య దేవుని కోసం బ్రతకాలి, చుట్టూ ఉన్నవాళ్లు మనమంటే ఇష్టం ఉన్నవాళ్లు మనం చెడు చేసినా సపోర్ట్ చేస్తారు, మనమంటే ఇష్టం లేని వాళ్ళు మనం ఎంత మంచి చేసినా చూడలేరు, అందుకే ఆ దేవుని కొరకు బ్రతకాలి అని నిశ్చయించుకుంటుంది అలేఖ్య. ఇంతలో ఒకరోజు భర్త వచ్చి, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు, నేను కూడా నీతో చర్చికి వస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. భర్తలో వచ్చిన ఈ మార్పుకి ఎంతో సంతోషిస్తుంది. ప్రార్థనలు చేస్తే కార్యాలు జరుగుతాయి అన్నదానికి నిదర్శనం ఇదే. ఇంటికి వచ్చిన తరువాత కలలో తాను గర్భం దాల్చినట్లు చూస్తుంది. ఎంతో సంతోషిస్తుంది. కొన్ని రోజులకి అలేఖ్య గర్భం దాల్చుతుంది. తన సంతోషానికి, తన భర్త సంతోషానికి అవధులే ఉండవు. గర్భమే రాదు అనుకున్న వాళ్ల జీవితంలో కార్యం జరిగింది. కార్యం జరిగిన తరువాత అలేఖ్య గర్భాన్ని కోల్పోయింది. అయినా తన వాగ్దానాన్ని, మన యేసయ్యను పట్టుకొని నడిచింది. అందుకే 2 నెలల్లోనే మళ్లీ గర్భం దాల్చింది అలేఖ్య. సాతాను శిక్ష వేసినా దేవుని పరీక్షలో నెగ్గింది అలేఖ్య. ఆయన సన్నిధిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రార్థనలు ఆపలేదు. ఎంత కృంగి ఉన్నా సహనంతో దేవుని దగ్గర మాత్రమే మొర్రపెట్టింది అలేఖ్య. అందుకే దేవుడు వెంటనే కార్యం చేశారు. కొన్ని రోజులు అంతా బాగుంది. కాని డాక్టర్ ఒకరోజు, బిడ్డ హార్ట్ బీట్ లేదు, మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంగారు పడకు, మనం ప్రార్థనలో గడుపుదాం, ఆయనే కార్యం చేస్తారు. మీరు ధైర్యం చెప్పకపోయుంటే నేను ఇంకా కృంగిపోయేదాన్నండి. నా బాధల్లో దేవుని తర్వాత నాకు తోడుగా ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏం కాదు, భయపడకు అంటూ అందరూ ధైర్యపరుస్తారు. కొన్నాళ్లకి హార్ట్ బీట్ వస్తుంది. మరికొన్నాళ్లకి రాత్రి కలలో గర్భం పోయినట్లు కల వస్తుంది.
అది వచ్చిన తరువాత అలేఖ్య ఇంకా కుమిలిపోతుంది. ఆ దేవుని దగ్గరకు వెళ్లి, తండ్రి, ఇది నాకు శిక్ష లేక మీరు పెడుతున్న పరీక్ష? నేను మాత్రం నా వాగ్దానం మరువను. మీరు ఈసారి నా జీవితంలో కార్యం చేస్తారు. యెషయా గ్రంథం 38లో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను అని చెప్పి మాట్లాడారు. నాతో కూడా మాట్లాడండి తండ్రి. యెహోవా, నీ నామము ఎంతో బలమైనది అనే పాటను ధ్యానించు. కీర్తనలు 94:14 అధ్యాయం ప్రకారం యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుని మాటలు విన్న అలేఖ్య ఎంతో ధైర్యంగా ఉంటుంది. యేసు నామములో విజయము నాదే అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. యేసయ్య చెప్పినట్లు ఆ పాటను పాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంతలో ఎన్టీ స్కాన్లో మళ్ళీ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, అబార్షన్ చేయవలసి వస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. కాని ప్రార్థనలో తాను, తన భర్త ఇద్దరూ యేసు రక్తమే జయము, సిలువు రక్తమే జయము అంటూ స్మరిస్తూ ఉంటారు. అదే రోజు మరలా బిడ్డను కన్నట్లు తన భర్తకి కలలో రావడం, ఆ విషయం అలేఖ్యతో పంచుకొని అలేఖ్యని ధైర్యపరుస్తాడు ధీరజ్. నూతన సంవత్సరం వస్తుంది అని వాగ్దానం కోసం సిద్ధపాటు కలిగి ప్రార్థనలో ఉంటుంది అలేఖ్య. కొత్త సంవత్సరం వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ కోసం జ్యోతిగారు వాగ్దానం తీసుకుంటారు. అప్పుడు దేవుని వాగ్దానం, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని అపోస్తుల కార్యములు 13:33 ద్వారా దేవుడు మాట్లాడుతారు. అది చూసిన అలేఖ్య మరియు ఆమె భర్త ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకొని ఆ దేవునిని మహిమపరుస్తారు. కొన్ని రోజులకి రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అని తెలుస్తుంది. అది తెలుసుకున్న జ్యోతిగారు ఫోన్లో, ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు తల్లి, తగిన సమయమందు అన్నీ సమకూరుస్తారు. నీ భర్తలో మార్పు తెచ్చారు, నీకు బిడ్డనిస్తున్నారు. ఇక్కడ ఆ వాగ్దానం కోసం చెప్తే అందరూ అబ్బా భలే వాగ్దానం వచ్చిందే అని అన్నారు. నాకెంత సంతోషంగా ఉందో తల్లి. కీర్తనలు 34:8 ప్రకారం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూసి ఆయన్ని తెలుసుకున్నానమ్మా, ఎంతో సంతోషంగా ఉంది నాకు అంటూ తన సంతోషాన్ని పంచుకుంటుంది అలేఖ్య. ఆయన పెట్టిన పరీక్షని శిక్ష అనుకున్నానే అని బాధపడి దేవునికి క్షమాపణలు చెప్పి ఆ దినం నుండి స్తుతులు చెల్లిస్తూ వస్తుంది. అపవాది ఎన్నోసార్లు మళ్లీ శోధించడానికి వచ్చినా ఓర్పుగా ఉంటూ అన్నీ జయిస్తూ వస్తుంది. మనం ఆత్మీయంగా బలంగా ఉంటే ఆయన పెట్టింది శిక్ష లేకుంటే పరీక్ష అనేది మనకి తెలుస్తుంది. మీరు చేసిన తప్పులు ఎప్పటికి అప్పుడు ఒప్పుకుంటూ ఆయన సన్నిధికి, ఆయనకు చేరువగా ఉంటే నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. శిక్షలు విధించే దేవుడు కాడు మన దేవుడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. దేవుని కృప వల్ల అన్ని అడ్డంకులు, శోధనలు దాటి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థనలో ఉన్నాను. పైన చెప్పిన మాటలన్నీ నాకు దేవుడు మాట్లాడిన మాటలు. అవి అన్నీ నెరవేర్పులోనికి వచ్చిన మాటలు. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అని మా ప్రార్థన. మీ జీవితంలో శిక్ష అనుభవిస్తే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెయ్యండి. పరీక్ష అయితే ఓర్పుగా ఆయన సన్నిధిలో మాత్రమే కనిపెట్టుకొని ఉండండి. మా ప్రార్థనల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఉంటారు. ఆత్మీయంగా అందరం అడుగులు వెయ్యాలి అనేదే మా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, సమస్త మానవాళికి జీవనాధారమా, నా గొప్ప దేవా, నీకే కోట్లాది వందనాలయ్యా. తండ్రి, గడిచిన కథనం ద్వారా ఎందరికో ఆదరణ కల్పించి మీ నుండి దూరం చెయ్యాలి అనే అపవాది కుయుక్తులకు అడ్డుకట్ట వేసిన దేవా, మీకే వందనాలయ్యా. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అందరితో మీరే మాట్లాడండి తండ్రి. అపవాది మాటలు వినకుండా మీ భక్తిలో ఎదిగేలా మీరే సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు మీరు పెట్టేది శిక్ష లేకుంటే పరీక్ష అనేది అందరూ తెలుసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.